వెల్కమ్ టు నారాయణ డిప్లొమా అయితే తెలుగు ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఎన్ఎల్సి తమిళనాడులో ఎలక్ట్రికల్ సూపర్వైజర్ అండ్ టెక్నీషియన్ పోస్టులు పడ్డాయన్నమాట. ఎన్ఎల్సి అనేది నవరత్న కంపెనీ అనమాట. ఇది డిప్లొమాతో 40,000 శాలరీ ఇస్తుందన్నమాట. ఈ వీడియోలో ఎలా అప్లై చేయాలి, వాటి శాలరీ అంతా, ఇది నోటిఫికేషన్లో ఫిక్స్డ్ టర్మ్ బేసిస్ అని అన్నాడనమాట. అది జాయిన్ అవ్వచ్చా లేదా ఇవన్నీ డిస్కస్ చేద్దాం అనమాట. అయితే ఏదైనా జాబ్కి అప్లై చేసే ముందు కంపెనీ గురించి తెలుసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. ఎన్ఎల్సి అంటే నెవెలీ లిగ్నిట్ కార్పొరేషన్ అనమాట. ఇదొక పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ అనమాట. యాక్చువల్గా ఒక పవర్ ప్లాంట్లో ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయాలంటే కోల్ అవసరం. ఆ కోలు 4 రకాల కోల్స్ ఉంటాయి అనమాట. టైప్స్ ఏంటంటే లిగ్నైట్, బిట్నమస్, ఆంథ్రసైట్ అని ఉంటాయి. దీంట్లో ఈ ఎన్ఎల్సి అనేది లిగ్నైట్ అనే కోల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది అనమాట. ఎక్స్ట్రాక్ట్ చేసి పవర్ ప్లాంట్స్కి పంపిస్తుంది అనమాట. అయితే ఈ నోటిఫికేషన్లో బర్సింగ్ సర్ ఈ మనం ఈ నోటిఫికేషన్ పడిందనమాట. మనం సెలెక్ట్ అయినా ఒకవేళ తమిళనాడులో అయినా ఉండొచ్చు పోస్టింగ్, లేదా రాజస్థాన్లో అయినా ఉండొచ్చు. ఓకేనా. అయితే పోస్ట్ డీటెయిల్స్కి వెళ్తే క్లోజింగ్ డేట్ వచ్చి 30/12/2024 అనమాట. ఎలక్ట్రికల్ సూపర్వైజర్ 4 పోస్టులు పడ్డాయి. దీనికి డిప్లొమా కానీ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. అలాగే ఎలక్ట్రీషియన్కి అయితే 10th ప్లస్ ఐటీఐ ఇన్ ఎలక్ట్రీషియన్ ట్రేడ్ అనమాట. మినిమం 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి హెచ్టిఎల్టీ మిషన్స్లో. అలాగే సిఈఏ అని ఉంటుంది అనమాట. వాళ్ళ దగ్గర నుంచి మైనింగ్లో చేయగలమన్న సర్టిఫికేట్ ఒకటి పొందాలన్నమాట. దీంట్లో ఎలక్ట్రికల్ సూపర్వైజర్కి వచ్చి శాలరీ వచ్చి 38,000 అనమాట. అలాగే ఎలక్ట్రీషియన్కి వచ్చి 30,000 ఉంటుంది. ఒకవేళ అకామిడేషన్ ఇవ్వకపోతే వాళ్ళు హెచ్ఆర్ఏ కూడా ఇస్తారనమాట. అయితే ఫిక్స్డ్ టర్మ్ 3 years అన్నారు కదా. కాకపోతే ఒకసారి జాయిన్ అయిన తర్వాత మనం 3 years చేసిన తర్వాత వాళ్ళు వదులుకోవాలన్నమాట. నెక్స్ట్ వేరే ప్రాజెక్ట్ వస్తుంది, నెక్స్ట్ వేరే ప్రాజెక్ట్ వస్తుంది. ఆ ప్రాజెక్ట్స్కి మీకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది అనమాట. ఓకేనా. అలాగే సెలక్షన్ ఎలా జరుగుతుందంటే టోటల్ 100 మార్క్స్కి ఉంటుంది. సబ్జెక్ట్ వచ్చి 70 మార్క్స్కి. అంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ అంటే ఎలక్ట్రికల్ అనుకోండి, ఎలక్ట్రికల్ మీద క్వశ్చన్స్ అడుగుతాడనమాట. మిగతా 30 క్వశ్చన్స్ వచ్చి యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్ ప్లస్ రీజనింగు ఇవి ఉంటుంది అనమాట. ఓకే. ఇంగ్లీష్ అయితే లేదు. ఓకేనా. అయితే ఎలా అప్లై చేయాలో చూపిస్తాను చూడండి. ఎలా అప్లై చేయాలో చూపిస్తానని చెప్పాను కదా. చూడండి, ఇక్కడ గూగుల్కి వెళ్ళి ఎన్ఎల్సి రిక్రూట్మెంట్ అని టైప్ చేశాను. టైప్ చేయగానే కింద ఇలా వచ్చాయి చూసారా. దీంట్లో ఎన్ఎల్సి ఇండియా లిమిటెడ్ అని సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సెలెక్ట్ చేసుకున్న తర్వాత టాప్ రైట్లో కెరియర్స్ అని కనపడుతుంది చూసారా, దాని మీద క్లిక్ చేస్తాను అనమాట. క్లిక్ చేసిన తర్వాత కరెంట్ ఓపెనింగ్స్ అని ఓపెన్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఫస్ట్దే కరెంట్ ఓపెనింగ్స్లో ఫస్ట్దే ఎంగేజ్మెంట్ ఫర్ పర్సనల్ ఆన్ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ బేసిస్ ఫర్ బర్సింగ్ సర్ ప్రాజెక్ట్ ఇది ఉంది కదా. దీని మీద ఇది మనం అప్లై చేయాల్సిన పోస్ట్ అనమాట. దీని మీద అప్లై ఆన్లైన్ క్లిక్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. క్లోజ్ కొట్టిన తర్వాత ఎగ్జిస్టింగ్ యూజర్ న్యూ రిజిస్ట్రేషన్ అని అడుగుతుంది అనమాట. ఇది న్యూ యూజర్ కాబట్టి మనం రిజిస్ట్రేషన్ ఇయర్ క్లిక్ చేస్తాం అనమాట. క్లిక్ చేసిన తర్వాత నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సి మాకు ఇష్టకరంగా ఇక్కడ నేమ్ ఎంటర్ చేయాలి, ఈమెయిల్ ఐడి ఇవ్వాలి, మన మొబైల్ నెంబర్ ఇవ్వాలి, పోస్ట్ దేనికి పోస్ట్కి అప్లై చేసినా చెప్పాలి. దాని తర్వాత ఆన్సర్ తీసానంటే ఈ రెండింటిని మైనస్ చేస్తే ఏం ఆన్సర్ వస్తుందో ఇక్కడ ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత రిజిస్టర్ హియర్ అని క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్వర్డ్ వస్తుంది. దాంతో ఎగ్జిస్టింగ్ యూజర్తో మళ్ళీ లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత అప్పుడు మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి, ప్లస్ మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ప్లస్ ఆధార్ కార్డు, మన ఫోటో, సిగ్నేచర్ ఇవన్నీ అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత సబ్మిట్ బటన్ కొట్టాలన్నమాట. ఓకేనా. ఇలా అప్లై చేసుకోవాలండి. థ్యాంక్ యూ అండి.